శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీతత్వగురుభ్యో నమః. రోజుకొక శ్లోకం. ఈరోజు 36వ శ్లోకం. శివానంద లహరి. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిన్ వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిన్ వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిన్ వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఇక్కడ పరమాత్మ మనస్సుని ఎలా ఉంచుకోవాలి, శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, దీన్ని ఎలా శుద్ధి చేయాలి కూడా చెప్తున్నారన్నమాట. హే సాంబా, ఓ సాంబమూర్తి, భక్త భక్తుడనైన నేను నిజ శరీరం అంటే నిజ శరీరం అంట స్వకీం శరీరం అనేడు అగార శుద్ధిం అంటే గృహము యొక్క పరిశుద్ధిని అంటే దోషము లేని విధంగా అన్నమాట. అవునా? వహన్ అంటే సంపాదించుచున్నవాడననై రుచిరం మనస్సుకింపైన కళ్యాణం మంగళమనియడు వివాహ మంగళమును ఆపాదయన్ సంపాదింపబోవుచు భక్తి గుణావృతే భక్తియను నూలు పోగులతో చుట్టబడినది. ఆవృతం అంటే చుట్టబడడం అనమాట. అందుకని భక్తి అనే నూలు పోగుతో చుట్టబడినదియు ముదమృతాపూర్ణే అంటే సంతోషమనడి ఉదకముతో నిండించబడినదియు ప్రసన్నే స్వచ్ఛమైనదియు నగు మనః కుంభే అంటే మనస్సను కలసమందు తవ నీ యొక్క ఆంగ్రీ పల్లవ యుగం పాదంబులను 2 పల్లవములను 2 ఆకులు పెడతారు కదా, అవునా? కలసంలోని 2 మామిడాకులు పెడతారు కదా, అలాగే మన హృదయం అనే కలసంలోని పరమాత్మ యొక్క పాదాల్ని పెట్టారంటారన్నమాట. మనస్సుని కలసమందు తవ నీ యొక్క ఆంగ్రీ పల్లవ యుగం అంటే పాదంబుల 2 పల్లవములను సంవిత్ఫలం అంటే అంటే కొబ్బరికాయ అనమాట. సంవిత్ఫలం ఎందుకు కొబ్బరికాయను కొట్టాలి అంటే ఏదో మనం అలా పనులు చేసుకుంటూ విడిపోతున్నాం, అవునా? శరీరం ఏంటి, ఇది చాలా గట్టిది. కొబ్బరికాయకి పైన తోలు కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా, అది మామూలుగా ఉండదు. శరీరం చాలా దృఢం. దీన్ని ఏమంటారు? రావణుడికైతే లంక, మామూలుగా భారతంలో ఇది క్షేత్రం, అవునా? కురుక్షేత్రం అన్నమాట. అలా తర్వాత ఏమొస్తుంది? తెల్లటి కొబ్బరి కదా. అంటే మనస్సు ముందు స్వచ్ఛం అవ్వాలి. కొబ్బరికాయలో అది ఉంటుందన్నమాట. తర్వాత నీళ్ళు అంటే భక్తి అనే నీళ్ళు. భక్తి అనే అంటే ఈ భక్తి కన్నీటి ధార అన్నమాట అది. అందుకనే మనం కొబ్బరికాయని పరమాత్మకి కొడతాం. ఎందుకంటే మనసుని ఎలాగో మనం పగలగొట్టలేము. ఇది ఎంతసేపు అరిషడ్ వర్గాలతో నిండి ఉంది అనమాట, చాలా గట్టిపడిపోయింది.
దృఢం భక్త్వా అన్నారు కదా, భక్తి అనే దృఢమైన తాడుతోటి దాన్ని కట్టాలన్నమాట. శంకరులన్నీ కూడా ఈ శివానంద లహరిలోని పరమాత్మని చేరడానికి ఏ ఏ పనులు చెయ్యాలో చెప్తున్నారన్నమాట కదా. జ్ఞానంబను కొబ్బరి బొండమును సంస్థాప్య ఉంచి సత్వగుణ ప్రధానమైన మంత్రోచ్చారణ ఎందుకు చెయ్యాలంటే ఈ చిత్తశుద్ధికి అన్నమాట. చిత్తశుద్ధికి అది ఎంతో తోడ్పడుతుంది. సత్వగుణ ప్రధానమైన మంత్రం తారక మంత్రమును ఏదైనా సరే ఉదీరయన్ ఉచ్చరించుచు పుణ్యాహవాచనమును అంటే పుణ్యావాచనం అంటారు కదా, ప్రకటీకరోమి ప్రకాశింపజేయుదుము అన్నారు. చేయుదును అంటే సాంబశివ నా శరీరమును గృహమును ముందు శుభ్రపరుచుకొని, అందరం స్నానం చేస్తాం, ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉన్నాం. మనస్సుకి ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు కదా. హరిషడ్వర్గాలతోటి ఇది కుళ్ళి కృషించిపోతుంది మనస్సు. అనా ఈర్ష, అసూయ, ద్వేషం, మోహం, మదం, ఈ గుణాలన్నీ కూడా మనస్సుకి ఉన్నాయి. అందుకని మనస్సుని కడగడానికి ఏం కావాలి? మంత్రజపం అన్నమాట. అవునా? నా శరీరము గృహమును శుభ్రపరుచుకొని మనస్సునకింపైన కళ్యాణము చేయబూని భక్తి అనుదారములను చుట్టి సంతోషమును నీటితో నింపిన నా మనస్సను కలసమున నీ చరణపల్లవములను జ్ఞానమును కొబ్బరి బోండమును చేర్చి కలశ స్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచనము భక్తితో ఆచరిస్తాను అన్నారు. అంటే ఇక్కడ ఏంటి? నిజమైన భక్తుడు తన శరీరాన్ని గృహంగాను తన హృదయాన్ని పరమ పవిత్రంగాను ఉంచుకుంటాడని చెప్తూ భక్తుని దేహాన్ని ఇంటితో పోల్చారు. ఇంటికి పరిశుద్ధిని పవిత్రతను చేకూర్చే పుణ్యాహవచన క్రతువులో ప్రధానమైన కలశ పాత్రతో ఆ భక్తుని హృదయాన్ని పోల్చారు. ఆ హృదయ కలశం భక్తి అనే దారాలతో చుట్టబడాలి, సంతోషమనే ఉదకంతో నింపబడాలి. అటువంటి హృదయ కలశంలో శివుని పాదాలనే చిగురుటాకులు ఉంచి పైన జ్ఞానమనే టెంకాయ ఉంచాలిట. శివస్మరణ అనే మంత్రాలను ఉచ్చరించాలట. అప్పుడు హృదయానికి పవిత్రత, పరిశుద్ధి చేకూరుతాయన్నమాట. చూడు, మనం మామూలుగా చేసుకుంటాం. మైల కానీ పురుడు కానీ వచ్చినప్పుడు ఇంట్లోని వారు అశౌచంగా ఉంటే, అంటే అప్పుడు అశౌచం ఎందుకు అంటారు అంటే పుట్టికే ఒక మైల అంటే ఏమిటంటే అశుద్ధి. అంటే ఇవన్నీ కూడా మోక్షానికి పనికిరావు. మడి, మైల. మడి అంటే పరమాత్మకి దగ్గర చేర్చే తోవ. మైల అంటే అంటే కర్మలో ఉండిపోవడం అన్నమాట. ఇప్పుడు చూడండి, తడి బట్ట అన్నారు. అందులో మనం నా ఛానల్లో ఓం నమో భగవతే వాసుదేవాయ మీరు చూసినట్లయితే, చూడని వాళ్ళు చాలామంది చూశారు. ఎవరైనా చూడకపోతే ఈ బంధాలు ఎలా కలుగుతాయంటే, తడిబట్ట ఏం చేస్తుందండి? ఒంటికి అంటుకుంటుంది. అలాగే కర్మలు అంటే కామ్య కర్మలు ఒంటికి బంధాన్ని కలిగిస్తాయన్నమాట. అంటుకుంటుంది అంటే మళ్ళీ మనం మన జన్మకి కారణమవుతాయి. అదే పొడి బట్ట ఒంటికి అంటుకోదు కదా, దాన్నే మడి, మైల అన్నారన్నమాట. ఇప్పుడు మడిగా ఉన్నవాళ్ళు ఏమంటారు? నన్ను ముట్టుకోకండి అంటారు. అంటే ఆకాసేపు ముట్టుకోకండి అంటారు. ముట్టుకోకుండా ఉండడం అంటే ఏమిటి? దేన్ని అంటించుకోకుండా ఉండడం అన్నమాట. అంటే బంధం కలిగించుకోకుండా, కామ్య కర్మలు చేయకుండా, నిష్కామ కర్మలు చేసుకుంటూ, నిష్కామ ఇక్కడ అంటదనమాట బట్ట. పొడి అంటే పొడిగా ఉంటుంది కదా, అది తడిగా ఉన్నది కర్మని అంటిస్తుంది, పొడిగా ఉన్నది కర్మని అంటకుండా ఉంటుంది. అదే మడి, మైల అని మన పూర్వీకులు మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదని, ఏదో విధంగా సత్కర్మలు చేసుకుంటూ పోతారని ఇలా ఇవన్నీ కూడా పెట్టారన్నమాట. అందుకనే మైల కానీ పురుడు కానీ వచ్చి ఇంటిలోని వారు అశోచంగా ఉంటే శుద్ధి రోజున తప్పకుండా విఘ్నేశ్వర పూజ చేసి పుణ్యాహవచనం చేసి ఆ కలశాల్లోని పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపై కూడా చల్లాలి. అప్పుడు అశోచం పోయి అంతా
నిర్మలమవుతుంది. అలాగే భక్తుడు తన హృదయంలోని మాలిన్యాన్ని తొలగించుకోవటానికి ఈ శ్లోకంలో చెప్పిన విధానాన్ని ఆచరించి శివనామంతో పవిత్రీకరణ చేసుకోవాలి. అందుకనే అనన్యా చింతయంతో మా కృష్ణయ్య చెప్పింది అదేనమాట. ఎప్పుడో ఒకసారి మనం చదువుకోవడం కాదు. అందుకని ఇవన్నీ కూడా బైహార్ట్ చేస్తే ఏ టైంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నామస్మరణ అది అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. నువ్వు పడుకున్నా సరే సోహం పరమాత్మ అలా మనలోనే ఈ మంత్రాన్ని పెట్టేశారు. సోహం అనేది లేకపోతే నీ జీవితమే లేదు. సోహం 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 చేయగా నువ్వే నేను అయిపోతాం. అహం పోతుంది, సోహం నువ్వే నేను హం ఉండిపోతుంది అనమాట. అక్కడ సో పోయి హం 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 అంటే ఏమిటి? పరమాత్మే అక్కడ అంతటా ఉన్నాడు అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. అందుకని అన్నిటినీ కూడా వెరిఫై చేసుకుంటూ మనని రీసెర్చ్ చేసుకుంటూ క్షేత్రజ్ఞుడు కదా. ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారో క్షేత్రజ్ఞయో జ్ఞానం, ఆ జ్ఞానమే నేను అని కృష్ణయ్య చెప్పారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.